నవీన గారు, కొంతమంది సంబంధాలకెళ్ళడం, పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. రీజన్స్ ఏమైనా కానీ. కానీ పేరెంట్స్ కోసమో, లేకపోతే ఎందుకో వాళ్ళు వెళ్తారు. ఆపోజిట్ పర్సన్‌ని బ్లేమ్ చేస్తారనమాట. ఏదో ఒక వంకతో ఈ పెళ్లి తప్పించుకోవడానికి. ఇది ఎంతవరకు కరెక్ట్? అది అసలు చాలా చాలా తప్పు. పేరెంట్స్‌కి కూడా దీనిలో పాత్ర ఉంటుంది. ఏంటంటే ఎళ్లి చూసి ఏదో కన్విన్స్ అయిపోతారు పిల్లలని చెప్పి ఫోర్స్ చేసి అవతలాళ్ళ దగ్గరికి పంపుతారు గానీ, అంటే అవతలాళ్ళకి తెలీదు కదా! ఈ అబ్బాయిని బలవంతం అమ్మాయిని బలవంతం చేసి పంపిస్తున్నారు పెళ్లి చూపులు కానీ అవతల మనుషులకు తెలీదు. కానీ అవును. ఇంట్లో వాళ్ళకి తెలుసు. తెలుసు. మన చైల్డ్ పాప గాని, బాబు గాని మీ పెళ్ళికి ఈ సంబంధానికే గాని, పెళ్ళికే గాని రెండిట్లో ఏదో ఒక రీజను. ఇష్టం లేదు అని తెలిసినా కూడా ఏదో బ్లాక్‌మెయిల్ చేసి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసో, లేకపోతే నయానో భయానో పంపుతారు. అవును. అంతసేపు స్వార్థం వాళ్ళ చుట్టూతానే తిరుగుతా ఉంటుంది. అంటే ఈళ్ళ అబ్బాయి అక్కడికెళ్ళి, ఆళ్ళ అమ్మాయి అక్కడికెళ్ళి ఏదో ఒకటి చూసి నచ్చి ఒప్పుకోకపోతారా అని ఒక ఆశ. కానీ అవతల ఎమోషన్స్ గురించి కొంచెం కూడా ఆలోచించరు. హ్మ్. ఇప్పుడు ఈ అబ్బాయో, అమ్మాయో అక్కడికెళ్తారు. కూర్చున్నంత సేపు అవతలాళ్ళేమో ఒక ఎక్సైట్‌మెంట్‌తో అంటే పెళ్లి చూపులంటే ఒక ఎక్సైట్‌మెంటే కదా! ఒక పాజిటివిటీతో వచ్చినప్పుడు యువతల వ్యక్తి దగ్గర నుంచి అలాంటి ఒక ఇంటరాక్షన్ లేనప్పుడు చాలా డీప్‌గా హర్ట్ అవుతారు. ఫస్ట్ హర్ట్ అయ్యేది అక్కడున్న చైల్డ్. అవును. బాబు గాని, పాప గాని ఆపోజిట్ సైడ్ ఉన్నోళ్ళు. అది చెప్పుకునే విధంగా గూడా ఉండదు. ఇంటికొచ్చి ఒకటి బాధని ఎక్స్‌ప్రెస్ చేస్తారు, లేదా కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారే గానీ లోపల ఇంటర్నల్‌గా ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్ ఆళ్ళకి లైఫ్‌లో. పసి హృదయాలు కదా! అవును. అట్లాంటి ఆటిని డ్యామేజ్ చేసేస్తారు యువతల వాళ్ళు. ఆ రైట్స్ వాళ్ళకి లేవు. ఫస్ట్ వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళు గాని వాళ్ళకి వాళ్ళు మనం ఎంతవరకు ప్రిపేర్డ్‌గా ఉన్నామని తెలుసుకొని, ఒకవేళ పిల్లలే గనక ప్రిపేర్డ్‌గా లేకపోతే పిల్లలతో మనసు విప్పి మాట్లాడుకొని వాళ్ళ ఫియర్స్ గాని, డౌట్స్ గాని, వాళ్ళని ఏంటి స్టాప్ చేస్తాందని తెలుసుకొని, దాని ప్రకారం వాళ్ళు మూవ్ చేయాలి తప్పించి, వన్ సైడెడ్‌గా ఆలోచించి అవతల వ్యక్తుల్ని హర్ట్ చేసే రైట్స్ ఏ పేరెంట్స్‌కి లేవు. అక్కడ మీ చైల్డ్ మీకెంత ప్రెషియసో అవతల వాళ్ళకి కూడా అంతే ప్రెషియస్ అవును. కదా! అవును. ఇట్లా ఈ మెమరబుల్‌గా ఉండేవి ఒక పాజిటివిటీతో వచ్చినోళ్ళు ఇది సంబంధం కుదిరిపోతే బాగుండని వచ్చేటప్పుడు ఈళ్ళు నో చెప్తారు. ఎందుకు నో చెప్తారో వాళ్ళకే తెలీదు. ఎందుకంటే అసలు ప్రిపేర్డ్‌గా లేనాళ్ళకి చెప్పాలనే ఫిక్స్ అయిపోయారు కదా! అంటే నో చెప్పాలని ఫిక్స్ అయ్యారు గానీ, నో చెప్పడానికి రీజన్స్ చెప్పనప్పుడు అవతల వాళ్ళు బ్లాంక్‌గా ఒక శూన్యంలో ఉండిపోతారు. అవును. ఎందుకు వాళ్ళకి నచ్చలేదో తెలిస్తే నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఈ సంబంధం కాకపోయినా ఇంకో సంబంధం వచ్చినప్పుడు ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి కదా అని అనుకుంటారు. అవును. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పాపని కలిసాను నేను. ఇష్టం లేకుండానే వచ్చింది. బట్ ఆఫ్టర్ కొంచెం సేపు అయిన తర్వాత యూ నో మీ కదా! షీ వాస్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. కాన్వర్జేషన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, "అమ్మ ఒక ఇద్దరు మాకు మన రోజుల్లో మనం ఇన్ని సంబంధాలు చూసేవాళ్ళం కాదు. మనకు ఆ ఛాన్స్ మన పేరెంట్స్ ఇవ్వలేదు. మనం మన పిల్లలకి ఇంత అవకాశం ఇస్తున్నాం. మా అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురిని కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి కలవమంటే గనక ఏడుస్తుంది కలవనని చెప్పి. ఎందుకు ఏడుస్తుందో తెలీదు. చూడాలి కదా! నచ్చే అబ్బాయిని చేసుకోమంటున్నావే కానీ చెప్పిన ప్రతి సంబంధం చేసుకోమని మేము అంటలేదు కదా!" అని ఆయన అన్నారు. హ్మ్. అది జెన్యూన్ పాయింటే. అవును. నేను ఆ పాపని అడిగినప్పుడు ఆ పాప చెప్తాంది. ఒకళ్ళొచ్చినప్పుడు ఒక అబ్బాయి వచ్చినప్పుడు ఓన్లీ డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక అబ్బాయి వచ్చి మా నాన్న పంపితే వచ్చానని చెప్తున్నాడు. ఎవరు కూడా ఒక మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్‌తోనో, తన మీద ఇంట్రెస్ట్‌తోనో ఒక అలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయకుండా వన్ సైడెడ్‌గా ఉండి మీ నాన్నకేంటి ఆస్తులు అన్న టైప్‌లో మాట్లాడాడంట ఒక అబ్బాయి. ఇంకొక అబ్బాయి వచ్చి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. సో, ఇదంతా చూసినప్పుడు నాకు డీప్‌గా హర్ట్ అయ్యాను. ఇంకొకసారి హర్ట్ అవ్వటానికి నేను రెడీగా లేను అని చెప్తుంది ఆ పాప. ఓహ్! సో, పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల దగ్గరికి అట్లాంటి సంబంధాలు తీసుకొచ్చేటప్పుడు కూడా ముందు వాళ్ళు జాగ్రత్తగా ఇవన్నీ పరిశీలించుకోవాలి. అవతల అవును. వాళ్ళ సంబంధం పిల్లలు వరకు ఎళ్ళటం అంటే 90% బ్యారికేడ్స్ అన్నీ రిమూవ్ చేసుకొని లాస్ట్ 10%కి పిల్లల దగ్గరికి తీసుకెళ్తాం. అవును. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకునే సిట్యుయేషన్స్ కోసం ఎళ్తాం. అక్కడికి కూడా ఎళ్ళకుండా అసలు ఏమీ తెలవకుండా పేరెంట్స్‌కి ఒక అవగాహన లేకుండా అలా ఎళ్లి తీసుకెళ్ళిపోయి ప్లాటర్ పిల్లల ముందు పెడితే అది డీల్ చేసే కెపాసిటీ అందరికుండదు. అవును. దాన్ని పాజిటివ్‌గా తీసుకునే కెపాసిటీ కూడా అందరికీ ఉండదు. ఇంకా కొన్ని ఫ్యామిలీస్‌లో పిల్లలకి తల్లిదండ్రుల దగ్గరికెళ్లి మాట్లాడే అంత చనువు ఉండదు. అవును. వాళ్ళెందుకు హర్ట్ అయ్యారో కూడా అవతల పేరెంట్స్ తెలుసుకోలేకుండా ఇలా సంబంధం మీద తీసుకొచ్చి మా అమ్మాయి ఏటికి ఒప్పుకోవట్లేదంటే అది కరెక్ట్ కాదు. అవును. ఈ పెళ్లి ప్రాసెస్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన ఎలిమెంట్. ఫస్ట్ స్టార్టింగే అసలు మనకేం కావాలి? అసలు మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామా లేదా పెళ్ళికి? మన బిడ్డ ప్రిపేర్డ్‌గా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. ఆ తర్వాత అందరూ కూర్చొని వాళ్ళకొక స్ట్రాటజికల్‌గా
ప్రాక్టికల్గా మనం ఎలాంటి సంబంధం వెతకాలనే దాని మీద అవగాహన ఉండాలి. ఆ ప్రాసెస్ ఎలా ఎంచుకుంటున్నామని ఉండాలి. ఎంచుకున్న తర్వాత చేసుకునే ప్రతి స్టెప్, ఎంచుకునే ప్రతి మ్యాచ్ మీద ఒక గ్రిప్ ఉండాలి. ఆ తర్వాత పెళ్లి కుదుర్చుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి కుదిరిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ ఎ ప్రాజెక్ట్, లైఫ్ ప్రాజెక్ట్ ఇది. మనం వ్యాపారాల్లో రూపాయి నష్టపోయినా పర్వాలేదు, చదువుల్లో ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, ఇంకొక సంవత్సరం రాసుకుంటాం. బట్ జీవితం అలా కాదు. మెజారిటీ ఒక ఎట్ ఎ స్పాన్ ఆఫ్ ఒక హ్యూమన్ లైఫ్ తీసుకుంటే మ్యారేజ్ తర్వాత లైఫే ఎక్కువ ఉంటుంది. ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. ఇది చూద్దాంలే, వెళ్ళి రానిలే అని అది వద్దు. పసి హృదయాలు, వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది, వాళ్ళు ఎంత ఎమోషనల్ గా బాండ్ అవటానికి వెళ్తా ఉన్నారు. మ్యారేజ్ అంటే ఆ ఎక్సైట్మెంట్, అది మా పేరెంట్స్ దగ్గరే చంపేస్తున్నారు కదా. దొరికినాడంతా చూడమని చెప్పి, చూసిందంతా చూడమని చెప్పి, టూ మచ్ ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇచ్చేసి ఆ ఎక్సైట్మెంట్ లేకుండా చేసేదే పేరెంట్స్. దీన్ని ఒక పనిలాగా కాకుండా మనసు పెట్టి మనుషులను అర్థం చేసుకుని చేస్తే చక్కగా అన్ని సెట్ అవుతాయి. స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఇది ఒక ప్రాజెక్ట్ లాగా, ఇది ఒక లైఫ్ ప్రాజెక్ట్ అనుకుని పేరెంట్స్ దాన్ని ఆఫీస్కి రండి అంటే టైం లేదంటారు, ప్రొఫైల్ చూసి చెప్పండి అంటే టైం లేదంటారు. అసలు దాని మీద ఒక టైం, ఇప్పుడు ఎక్కడైనా ఒక స్థలం చూసి రండి అంటే ప్రాపర్గా వెళ్ళి ఆ స్థలం చుట్టానికి ఒకరోజు సెలవు పెట్టి వెళ్ళి ఆ స్థలం చూసి ప్రాపర్టీస్ చూసుకుని, ఇల్లు చూసుకుని, దానికి డెకరేషన్స్, ఇంటీరియర్స్ చేయాలన్నా కూడా ఒక ఇంటీరియర్ డెకరేటర్ని, బెస్ట్ డెకరేటర్ని తీసుకొస్తారు. ఇంటీరియర్స్ చేసేవాళ్ళని ఎంచుకునే విషయాలకు కూడా చైనాలు వెళ్తారు, యూరోప్లో వెళ్తారు, ఇన్ని చేస్తారు. కానీ పిల్లల సంబంధం దగ్గరికి వచ్చేసరికి దాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. నో, థింగ్స్ ఆర్ చేంజింగ్. అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ ఫస్ట్ మ్యారేజ్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. పిల్లల దగ్గర కూడా దాన్ని చాలా సీరియస్ సబ్జెక్ట్గా డిస్కస్ చేసి దాని వాల్యూస్ చెప్పాలి. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. అందుకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం చాలామంది. రైట్.